Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ముఖ్య నాయకుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిథున్ రెడ్డి అరెస్టుకు సరిగ్గా 50 రోజులు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్ డిస్మిస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి బెయిల్ కావాలని ఏసీబీ కోర్టును మిథున్ రెడ్డి ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వొద్దని, పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవచ్చని సిట్ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి బెయిల్ ఇవ్వాలని మిథున్ తరఫు వాదన వైపే ఏసీబీ కోర్టు మొగ్గు చూపింది. మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. తిరిగి ఈ నెల 11న కోర్టులో లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. మధ్యంతర బెయిల్పై ఉత్కంఠకు తెరపడింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా వైఎస్ జగన్కు ఫోన్ చేశారు. ఆ తర్వాత 2 రోజులకు బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ నెల 9న జరిగే ఎన్నికలలో మిథున్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.